శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్రపరంగా రాహుకాలానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, రాహుకాలంలో ఏ పనులు చేయవచ్చో ఏ పనులు చేయకూడదో, రాహుకాలం విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలేంటో పరిహారాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మనకి రాహుకాలం అని ప్రత్యేకమైన సమయం ఉంటుంది. దాదాపు గంటన్నర సేపు ఉంటుంది. ఈ రాహుకాలంలో ముఖ్యమైన పనులు చెయ్యకూడదని చెప్తూ ఉంటారు. అయితే తమిళనాడు వైపు రాహుకాలంలోనే ముఖ్యమైన పనులు చేస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, శంకుస్థాపనలు ఇవన్నీ కూడా తమిళనాడు వైపు రాహుకాలంలోనే చేస్తారు. మన వైపు మాత్రం రాహుకాలంలో ముఖ్యమైన పనులేవి చేయరు. దానికి కారణం ఏంటంటే మనం చాంద్రమానాన్ని పాటిస్తాము. తమిళనాడు వైపు సౌరమానాన్ని పాటిస్తారు. వాళ్ళు సూర్యుడిని ఆధారంగా చేసుకొని ముహూర్తాలు చూస్తారు. మనం చంద్రుడిని ఆధారంగా చేసుకొని ముహూర్తాలు చూస్తాం. అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వీళ్ళందరూ చాంద్రమానాన్ని పాటిస్తారు. కాబట్టి రాహుకాలంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. తమిళనాడులో సౌరమానాన్ని పాటిస్తారు కాబట్టి రాహుకాలమే వాళ్ళకు ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తారు. అయితే చాంద్రమానం ఆచరించేవాళ్ళు, అంటే చాంద్రమానం బట్టి ముహూర్తాలు చూసుకునేవాళ్ళు, చాంద్రమానం పాటించే వాళ్ళకి రాహుకాలం అనేది ఒక గండకాలము. ఎందుకంటే దేవతా శక్తులన్నీ విశ్రమించి రాక్షస శక్తులు విజృంభించే సమయం రాహుకాలం. కాబట్టి రాహుకాలంలో కొన్ని పనులు చేయవచ్చు, కొన్ని పనులు చేయకూడదు. రాహుకాలంలో ఏ పనులు చేయకూడదంటే శుభ కార్యక్రమాలేవి కూడా రాహుకాలంలో చేయకూడదు. పెళ్ళిళ్ళు కానీ, పుట్టినరోజు ఫంక్షన్లు కానీ ఇలాంటివి రాహుకాలంలో చేయకూడదు. అలాగే ధనపరమైనటువంటి వ్యవహారాలు ఏవి కూడా రాహుకాలంలో చేయకూడదు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవి రాహుకాలంలో చేయకూడదు. ముఖ్యమైన రిజిస్ట్రేషన్లు చేయకూడదు. అగ్రిమెంట్లు చేసుకోకూడదు. కొత్త వస్తువులు కొనటం కానీ, కొత్త ఆభరణాలు కొనటం కానీ ఇవేవి కూడా రాహుకాలంలో చేయకూడదు. కొత్త వ్యాపారాలు ఏవి రాహుకాలంలో ప్రారంభించకూడదు. అసలు కొత్త పనులేవి రాహుకాలంలో ప్రారంభించకూడదు. ముఖ్యమైనటువంటి ప్రయాణాలేవి కూడా రాహుకాలంలో చేయకూడదు. ఇవేవి కూడా రాహుకాలంలో చేయకూడదు. అయితే ఒక్కొక్కసారి అత్యవసరంగా చాలా ముఖ్యమైన పని నిమిత్తమై రాహుకాలంలోనే వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? రాహుకాలం ఉన్నా కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం పని మీద ఏ దిక్కు వైపు అయితే వెళ్తామో ఆ దిక్కుకి వ్యతిరేక దిశలో 10 అడుగులు వేసి ఆ తర్వాత మనం వెళ్ళాల్సిన దిక్కులో వెళ్ళాలి. అప్పుడు రాహుకాలంలో ప్రయాణం చేసినా ఆ దోషం ఉండదు. కాబట్టి అత్యవసరంగా రాహుకాలంలో ప్రయాణం చేయాల్సి వస్తే మీరు వెళ్ళాల్సిన వైపు కాకుండా వ్యతిరేక దిశలో 10 అడుగులు వేయండి. ఆ తర్వాత మీరు వెళ్ళాల్సిన వైపు వెళ్ళండి. రాహుకాల దోషం తొలగిపోతుంది. అలాగే అత్యవసరంగా రాహుకాలంలో ప్రయాణం చేయాల్సి వస్తే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రసాదం తిని వెళ్ళండి. అప్పుడు రాహుకాల దోష ప్రభావం పనిచేయదు, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే ఎప్పుడైనా సరే రాహుకాలంలో ఒక ముఖ్యమైనటువంటి పని చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. రాహుకాలంలో చేయవలసిన పనులే కాదు, చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. రాహుకాలంలో పశువులకు ఆహారం తినిపిస్తే మంచిది. గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. కాలసర్పదోషాలు, నాగదోషాలు, రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు రాహుకాలంలో శివలింగానికి పూజ చేస్తే చాలా మంచిది. రాహుకాలంలో శివలింగానికి తేనెతో కానీ, పుట్ట తేనెతో కానీ, చెరకరసంతో కానీ అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న కాలసర్పదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ముఖ్యమైన పని మీద రాహుకాలంలో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు తీపి తిని వెళ్ళండి. కొద్దిగా పెరుగు నోట్లో వేసుకొని వెళ్ళండి. పెరుగు నోట్లో వేసుకొని తీపి తిని రాహుకాలంలో ప్రయాణం చేస్తే రాహుకాలంలో ప్రయాణం చేసినా సరే ఆ దోషం అనేది మీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయదు. రాహుకాలంలో అన్నిటికంటే గొప్పది నిమ్మకాయ దీపాలు వెలిగించటం. ఎప్పుడైనా మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ రాహుకాలం ఉన్న సమయంలో ఉగ్రదేవతల ఆలయాల్లో నిమ్మకాయ దీపాలు పెట్టండి. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని, గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఈ ఆలయాల్లో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగిపోతాయి. కుటుంబ కలహాలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. బ్లాక్ మ్యాజిక్లు పనిచేయవు. అంతటి శక్తి రాహుకాల నిమ్మకాయ దీపాలకు ఉంటుంది. కాబట్టి రాహుకాలంలో ఏ పనులు చేయవచ్చో ఆ పనులు చేయండి, ఏ పనులు చేయకూడదో ఆ పనులు చేయకండి. సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి.